ఇలాంటి టెక్స్ట్ హైలైట్ని ప్రీమియర్ ప్రోలో ఎలా చేయాలో ఈ రీల్లో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు దానికోసం మీరు ఏదైనా ఒక ఆర్టికల్ అయితే తీసుకోవాలి. ఇదైతే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని అయితే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మీరు ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి నేనైతే ఇక్కడ వరకు అయితే తీసుకుంటున్నాను. సో వన్స్ తీసుకున్న తర్వాత ప్రీమియర్ ప్రోలోకి వచ్చి దాన్ని అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత టైమ్లైన్లోకి డ్రాగ్ చేయండి. దీన్ని మీరు ఏంటంటే మీరు రఫ్ ఎడ్జెస్ అయితే యాడ్ చేయాలి దీనికి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి రఫ్ ఎడ్జెస్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి దాన్ని మీరు ఈ క్లిప్ మీద ఈ ఇమేజ్ మీద అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రఫ్ ఎడ్జెస్లో మీరు కట్ పెట్టుకోండి. ఇక్కడ మీరు 100, 10, 0 తర్వాత ఇక్కడ మీరు బార్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేయండి మీకు ఎంత కావాలో. సో మీరు ఎంత పెట్టుకోగలుగుతారో. సో నాకు ఇది ఓకే, పర్ఫెక్ట్ ఉంది. సో తర్వాత మీరు ఏంటంటే దీన్ని మీరు హైలైట్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ పైనలోకి రండి. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కలర్ మ్యాట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ మంది ఏంటంటే మనకి ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తారు. సో మీరు కూడా ఎల్లో కలర్ అయితే ప్రిఫర్ చేయండి. సో తర్వాత దీన్ని మీరు ఏంటంటే టైమ్లైన్లోకి అయితే డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఆ కలర్ మ్యాట్ని సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీలో మీరు మల్టిప్లై పెట్టండి. మల్టిప్లై అయితే ఇట్లా వస్తుంది. తర్వాత మీరు మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు క్రాప్ని అయితే యాడ్ చేసుకోండి. క్రాప్ అనే ఎఫెక్ట్ని దేని మీదకి డ్రాగ్ చేస్తారంటే మీరు కలర్ మ్యాట్ మీదకి అయితే డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ కనబడతాయి. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి టాప్ నుంచి. సో ఓవరాల్గా అయితే మీరు ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ క్రాప్ అనేది కరెక్ట్ రాకపోతే మీరు ఈ మోషన్ ఉంది కదా, సో ఈ మోషన్తో కూడా మీరు దీన్ని అటు ఇటు జరుపుకోవచ్చు. సో ఫస్ట్ మీరైతే ఇట్లా సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రైట్ అని ఉంది కదా క్రాప్లో, సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో దీన్ని కొద్దిగా ముందుకేయండి. ఇక్కడ రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మీరు 100 పెట్టుకోండి. 100 పెట్టుకుంటే ఇది మీకు మొత్తం నార్మల్ అయింది. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎండ్ పాయింట్లో ఇక్కడ మీరు ఇన్ కొట్టండి. ఇన్ పాయింట్లో మీరు అవుట్ కొట్టండి. తర్వాత దీన్ని మీరు ప్లే చేయండి. సో ఇలా మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో ఇంతకుముందు వీడియోలు మీరు చూస్తే అవి రెండు కూడా మూవ్ అయ్యాయి. దానికోసం మీరు ఇవి రెండింటిని కూడా నెస్టెడ్ సీక్వెన్స్ అయితే చేసుకోవాలి. నెస్టెడ్ సీక్వెన్స్ చేసుకున్న తర్వాత సో మీకు ఎక్కడి నుంచి ఈ పార్ట్ నుంచి ఇక్కడికి వరకు కావాలి. సో దీన్ని మీరు కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏంటంటే స్కేల్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100ని మీరు 110 పెట్టుకోండి. 110 పెట్టుకొని ఎంటర్ కొట్టండి. ఇక్కడ కీ ఫ్రేమ్ వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ సేమ్ ఇంతకుముందు లెక్కనే ఇన్ అవుట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకొని మీరు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ నుంచి ప్లే చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇలా మీరు ఏంటంటే మీ వీడియో ఎడిటింగ్లో టెక్స్ట్ని ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు.